యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి కలెక్టర్ కార్యాలయం ముందు ప్లే కార్డులతో ధర్నా నిర్వహించిన గుండాల మండలం సీతారాంపుర గ్రామానికి చెందిన భూమి లేని గ్రామస్తులు మాకు 179 సర్వేలో ప్రభుత్వ భూమిని 18 ఎకరాల 38 గుంటల మిగులు భూమిని భూమి లేని నిరుపేదలకు కేటాయించాలని సోమవారం రోజున ప్రజా దర్బార్లో కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏఈఓల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రిషిగంపల జానయ్య మాట్లాడుతూ డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే ఏఈఓలకు కష్టంగా మారిందని, గ్రామాలలో పొలాల దగ్గరకు వెళ్లే ఏఈఓలు ప్రతి అర ఎకరం భూమిని సర్వే చేసి ఫోటోలు పంపవలసిన అవసరం ఉందని తెలంగాణ అన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులకు ఒక క్లస్టర్లో 5,000 ఎకరాకు బదులుగా 7,000, 10,000, 20,000 ఎకరా భూమికి కూడా ఉన్నాయని డిజిటల్ సర్వే చేయడం ఏఈఓలకు కష్టసాధ్యమైన పనిగా మారిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓల సంఘం ప్రధాన కార్యదర్శి ఉప్పయ్య, శ్రీకాంత్, నరేష్, గోపి, సతీష్, రియాజ్, అనుష, ఝాన్సీ, శోభ, లక్ష్మి, స్వాతి, రమ్యతేజ, శ్రీజన, అన్నపూర్ణ, శ్రీను, సాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు. సమకూర్చి విధులు నిర్వహించడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పంటల నమోదు పేరిట పంటల వివరాలని నమోదు చేసినాక మరియు అదేవిధంగా ₹1,00,000 నుండి ₹1,00,000 పైబడిన రైతులకు రుణమాఫీ విషయంలో ఉదయం 7 గంటల నుండి ఇంటింటిని దర్శించి అర్హులు అయినటువంటి ప్రతి రైతుకు రుణమాఫీ చేసేటువంటి విషయంలో ఎంతో సమకూర్చి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అందులో మహిళా ఏఈఓలు దీంట్లో వచ్చేసి క్యారింగ్ మదర్స్ ఉన్నారు మరియు ఫీడింగ్ మదర్స్ ఉన్నారు. అయినా సరే ఏమాత్రం సడలింపు లేకుండా పక్షపాత ధోరణి ద్వారా పై అధికారులు గవర్నమెంట్ వారు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా డిజిటల్ క్రాప్ సర్వే పేరిట భారత ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క క్రాప్ సర్వేని అవుట్సోర్సింగ్ సిబ్బంది ద్వారా డిజిటల్ క్రాప్ సర్వే చేయించేటటువంటి విధానం ఉన్నది. ఇదే విధానాన్ని పొరుగు రాష్ట్రమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు. అలా కాకుండా రూల్స్కి విరుద్ధంగా వ్యవసాయ విస్తరణ అధికారుల మీద కావాలని ఉద్దేశపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ఏపీసీ గారు బలవంతంతో నియంత్రిత పాలనతోటి ఒత్తిడి చేసి మాతో సర్వే చేయించాలనుకుంటున్నారు. ఆ డిజిటల్ క్రాప్ సర్వే అనేది ఎలా ఉండబోతుందంటే, ఒక రైతుకు ఒక సర్వే నెంబర్ ఉన్నట్లయితే ప్రతి సర్వే నెంబర్ని దాంట్లో ఉన్న తహసీల్దార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా రూపొందించినటువంటి సబ్ డివిజన్కు వెళ్తేనే ఆ సర్వే నెంబర్ ఓపెన్ అవుతుంది. మేము ఆ పంటల వివరాలని డైరెక్ట్గా దర్శించి ఫోటో తీసి అప్లోడ్ చేస్తేనే ఆయన పంటల వివరాలు నమోదవుతాయి. ఈ విధానం అనేది చాలా సమస్యలతో కూడుకున్నది. ఇలా మేము చూసుకున్న ప్రతి ఒక్క ఏఈఓకి డిప్యూటీ అగ్రికల్చర్ ఆఫీసర్గా పదోన్నతులు కల్పించారు. ఎందుకనంటే ఒక వ్యవసాయ విస్తరణ కాదు, ఒక ఏఈఓగా విధులు దాదాపు 40 నుండి 45 ఏళ్ళు నిర్వర్తిస్తున్నాడు. ఏదైతే తను 18, 19, 20 సంవత్సరాల వయసులో ఏఈఓగా జాయిన్ అవుతున్నాడో చివరికి 62, 60 సంవత్సరాల వయసు వచ్చినాక రిటైర్మెంట్ వయసులో అదే పోస్టు రిటైర్మెంట్ అవడం జరుగుతుంది. ఇట్లాంటి పాపం ఏ డిపార్ట్మెంట్లో కూడా లేదు. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. త్వరలోనే మా యొక్క కార్యాచరణ ప్రకటిస్తాము. రాష్ట్ర స్థాయిలో 2,600 మంది అందరూ వ్యవసాయ విస్తరణ అధికారులు కూడా పెన్ డౌన్ చేసి నిరసన కార్యక్రమాన్ని మా తెలంగాణ రాష్ట్రం కమిషన్ ఇప్పుడు మా సమస్యల గురించి చెప్తామనేసి అనుకుంటున్నాము. ముందుగా ఏఈఓలు ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి పంట నమోదు. దగ్గర ప్రతి ఒక్క ఏఈఓకి 5,000 ఎకరాలు ఉంటే చేయడం సులభం అని చెప్పి 5,000 ఎకరాలకు ఒక ఏఈఓ అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అది ఎక్కడ అమలు కావడం లేదు. 5,000 నుంచి 15,000, 28,000 ఎకరాల వరకు కూడా ఒక ఏఈఓ కింద ల్యాండ్ ఉన్న క్లస్టర్స్ కూడా ఉన్నాయి. మెయిన్గా లేడీస్ అయినా మేము ఎట్లా